మా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యకి ఇలాగూ పాటలు పాడుతూ మేము మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ప్రియులారా, మేము పాట పాడుతూ వచ్చిన పాటను మీరు గమనించినారని నమ్ముచున్నాము. యేసు సావందే సిలువపై నీ కొరకే నా కొరకే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయినాడని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై ఈ లోకమునకు వచ్చి లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మూడో దినాన పునరుద్ధాడై తిరిగి లేచినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నారు, యేసు సావందే సిలువపై నీ కొరకై నా కొరకై ఎంత గొప్ప శ్రమను ఓర్చెను. అయిలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఎంత శ్రమను ఓర్చుకున్నాడు. మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేసింది మనమైతే శిక్ష మనం అనుభవించవలసి ఉంటే ఆ దేవుడే మన కొరకై మన పాపపు శిక్షను తన మీద వేసుకొని, అయిలారా, ఆ నిలువ కొయ్య ఆడ్డ కొయ్యను ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ కూడా మోసుకొని వెళుతూ వచ్చినాడు. అయిలారా, ఆ పాపములు మనము చేసినాం, శిక్ష మనదై ఉండగా, తీర్పు మనదై ఉండగా, ఆ శాపం మనదై ఉండగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శాపగ్రాహి అయినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల కొరకై 3 మ్రేకుల మీద వేలాడుతూ వచ్చినాడు. ఎరుగుదువా, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడని. క్రైస్తవ కుటుంబంలో జన్మించినామని క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, కానీ అయిలారా, నీ పాపములు పరిహరించబడినయా? నీ పాపములు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకున్నావా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినావని యేసు ప్రభువారి యొద్ద నీ పాపములు ఒప్పుకుంటే యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా తీరుస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంతో నీ పాపములను కడిగివేస్తాడు. నీవు పాపమని నువ్వు గ్రహించకపోతే, ఇంకా నీ పాపములను ఒప్పుకొనకపోతే, ప్రియుడా, జ్ఞాపకం చేసుకో, ఉదయాన శిక్ష ఉంది, ఉదయాన మరణం ఉంది. అది చెప్పి రాదు. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకో, ఉదయాన మరణం ఉంది. అది ఎప్పుడో ఏ క్షణమో మానవుని యొక్క జీవితము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములలో రాయబడి ఉంది. మానవుని యొక్క జీవితము పుష్పం వంటిది. ఉదయకాలం పుష్పిస్తుంది, మధ్యాహ్నము గాలి వీచగా రాలిపోతుంది, ఎండకు ఎండిపోతుంది, వాడిపోతుంది, సాయంకాలము గాలి వీచగా అది రాలిపోతుంది. మానవుని జీవితం ఇంతే. ప్రియుడా, జ్ఞాపకం చేసుకో, ఈరోజు ఇంటిలో, రేపు ఎక్కడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల కొరకై 3 మ్రేకుల మీద వేలాడుతూ వచ్చాడు. రక్తమంతా ధారలుగా చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ప్రభువారు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి నేడే నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమతో మనము చేయుచున్నాం. అయిలారా, ఇంకా నీ పాపములు పరిహరించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, యేసయ్యా, నేను పాపిని, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకై చనిపోయినావని నమ్ముచున్నాను. యేసయ్యా, నా శిక్షను భరించారు, నేను పొందవలసిన శ్రమ, ఆ శిలువ వేదన, ఆ మరణం నా కొరకై మీరు పొందారు, నాకు విడుదల ఇచ్చారు,
ప్రభువా నన్ను క్షమించుము అనే యేసు ప్రభువారిని క్షమాపణ కోరితే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములు క్షమించిన దేవుడు నీ పాపములు కూడా క్షమిస్తాడు. ఉన్న పాటున యేసు ప్రభువారి యొద్దకు వచ్చి నేడే నీవు పాపమని ఎరిగి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందము. యేసు ప్రభువారు సెలవిస్తున్నారు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మించి వారును గొప్ప రక్షణ ఆత్మశాంతి పొందుదురు. ప్రియులారా గమనించండి, ఇంకెక్కువగా దేవుని వాక్యమును తెలుసుకునే దాని కొరకై మనకు సమీపంలోనే కాలకట్ట ప్రక్కన బేతేలు ప్రార్థనా మందిరం ఉన్నది. అలాగే మరి మన యొక్క పల్లెలోనే హెబ్రోను ప్రార్థనా మందిరం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రతి ఆదివారం దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ప్రభు, ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి ఓ ప్రభు పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఉన్న సమస్యల ఇబ్బందులను తొలగించండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నిజమైన శాంతిని సంతోషాన్ని కలగచేయండి. దేవా, ఈ ప్రాంతం నుంచి అనేకులను హెబ్రోనుకు అలాగే ఆయా బేతేలుకు నడిపించమని మీకు మనవి చేసుకుంటున్నాం. ముందుకెళ్తుంటే మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.